మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేకి చెందినటువంటి రుద్ర ఇన్ఫ్రా కాంట్రాక్ట్ సంస్థకు అనుమతులు లేవని అధికారులు తేల్చారు. ఆర్ఎండ్బి ఎస్ఈ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో కాంట్రాక్ట్ సంస్థ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రుద్ర ఇన్ఫ్రా పేరుతో అనంతపురంలో 3 కోట్ల విలువైన పనులు చేస్తూ ఉన్నారు ఈ ఎమ్మెల్యే కంపెనీకి సంబంధించిన వారు. బంధువుల పేరిట రుద్ర ఇన్ఫ్రా రిజిస్టర్ చేసినట్లుగా చెబుతూ ఉన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి ఆర్టీఏ దరఖాస్తుల్లో ఈ భాగోతం అయితే వెలుగు చూసింది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ రసూల్, పూర్తిగా కూడా అసలు ఈ అంశంలో ఎటువంటి విషయాలు వెలుగు చూసే, ఏంటి దీని డీటెయిల్స్? రేణుశ్రీ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మరో వివాదం చుట్టుముట్టింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా రుద్ర ఇన్ఫ్రా అనేటువంటి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని రిజిస్టర్ చేయించారు. అయితే ఈ కంపెనీకి ఏదైతే దీనికి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పత్రాలను దాఖలు చేస్తారో ఆ పత్రాలు ఫేక్ గా సృష్టించి దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు అనేటువంటి విధంగా కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రుద్ర ఇన్ఫ్రా పేరుతో దాదాపుగా అనంతపురం నగర కార్పొరేషన్ పరిధితో పాటు అదే విధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పలు పనులను, కన్స్ట్రక్షన్ పనులను ఈ కంపెనీ పేరు వచ్చేసరికి దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి విధంగా ఉండేటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా నిర్వహించారు అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే ఇది ప్రధానంగా క్లాస్ సి రుద్ర ఇన్ఫ్రా పేరుతో క్లాస్ 3కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ గా నమోదు చేశారు. అయితే క్లాస్ 3కి సంబంధించి ఏ విధంగా అనుమతులు పొందారు అనేటువంటిది పెద్ద వివాదంగా మారింది. సాధారణంగా క్లాస్ 3కి సంబంధించి లైసెన్స్ పొందాలంటే, దానికి పర్మిషన్స్ పొందాలంటే మొదటగా క్లాస్ 2, అదే విధంగానే క్లాస్ 3 తర్వాత క్లాస్ 4 అనేటువంటి విధంగా క్లాస్ 3కి సంబంధించి ఈ విధంగా పలు నిబంధనల మేరకు ఈ విధంగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే ఈ అనుమతులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయకని ఏ విధంగా కాంట్రాక్ట్లు పొందారు, ఏ విధంగా పనులు నిర్వహిస్తున్నారు అనేటువంటి విధంగా శ్రీనివాస్ చౌదరి అనేటువంటి ఒక కాంట్రాక్టర్ కూడా అనుమానించి దీనికి సంబంధించి ఆర్టీఏ యాక్ట్ కింద అనుమతులు ఆర్టీఏ యాక్ట్ కింద వివరాలు కోరారు ఆర్ఎండ్బి అధికారులకు. అయితే ఈ సందర్భంగా రుద్ర ఇన్ఫ్రా అనేటువంటిది ఏదైతే కంపెనీ ఉందో అది ఆర్ఎండ్బి లో అసలు రిజిస్టరే కాలేదు అనేటువంటి విధంగా ఏదైతే సమాచారం అందజేసేటువంటి అధికారులు ఉంటారో ఆర్ఎండ్బి శాఖలో ఆ సంబంధించినటువంటి అధికారు నుంచి సమాచారం కూడా పొందినట్టుగా ఈ శ్రీనివాస్ చౌదరికి కూడా సమాచారం ఇచ్చారు వాళ్ళు. దీంతో మొత్తం పైన ఈ పనులు, ఇన్ని కోట్ల రూపాయల పనులన్నీ నిర్వహించడం అనేటువంటిది ఒక ఫేక్ దరఖాస్తులు ఏదైతే ఉన్నాయో, ఫేక్ సర్టిఫికేట్లు ఏదైతే ఉన్నాయో వాటిని సమర్పించి ఈ విధంగా అనుమతులు పొందారు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పనులన్నింటినీ కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కంపెనీ ఏదైతే రుద్ర ఉందో ఈ కంపెనీని నిర్వహించింది. అయితే ఈ కంపెనీ ప్రధానంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు సంబంధించినటువంటి సమీప బంధువుల పేరు పైన ఆయన రిజిస్ట్రేషన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇది ప్రధానంగా బోయపాటి శివరాము, అదే విధంగానే పోలూరు నాగ సుందర్ కుమార్ అనేటువంటి వ్యక్తులతో పాటు మరికొందరు పైన ఈ రుద్ర ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీని రిజిస్టర్ చేసినారు అనేటువంటి విధంగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం పైన ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆ విషయానికి సంబంధించి ఏదైతే ఈ పత్రాలను సమర్పించారో ఈ అనుమతులు అవసరం కోసం ఏదైతే సమర్పించాల్సి ఉంటుందో వాటన్నింటిని కూడా ఫేక్ అనేటువంటి విధంగా తేలింది. సో ఈ కంపెనీని రిజిస్టర్ కాలేదు అనేటువంటి విధంగా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి శాఖ అధికారులు ఎవరైతే ఈ ఆర్టీఏ యాక్ట్ కింద అనుమతులు కోరారో, ఆ ఆర్టీఏ యాక్ట్ కింద సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరారో ఆ మేరకు శ్రీనివాస్ చౌదరి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక రుద్ర ఇన్ఫ్రా పేరుతో కూడా ఒక ఫేక్గా కంపెనీని రిజిస్టర్ చేసి కూడా ఆ కంపెనీ ద్వారా పనులు చేస్తున్నట్లుగా కూడా ఈ అంశంలో గుర్తించడం జరిగింది. ఇక దీంట్లో కూడా పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు.